హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సిపిఎస్ రద్దు హామీ అమలు చేయాలి. సిపిఎస్ రద్దుపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని ఏపీజేఏసీ డిమాండ్ చేసింది. కోర్కెల సాధనం కోసం ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన నల్ల బ్యాడ్జీల 7వ నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతూ ఏపీజేఏసీ అమరావతి నాయకులు రవాణా శాఖ ఆర్టీసీ డిపోతో పాటు సమాచార పౌర సంబంధాల శాఖ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్, కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ కార్యాలయాలను బుధవారం సందర్శించారు. ఉద్యోగులను ఉద్యమాలకు సన్నద్ధం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పల్లిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక ఉత్పన్నమవుతున్న ఇబ్బందులు, పెండింగ్ పెట్టిన ఓవర్ టైం డ్యూటీలు, ఇతర అలవెన్స్లు, ఆర్టీసీ ఉద్యోగులకు విలీనంకు ముందున్న మెడికల్ సౌకర్యాలు, ఇతర అలవెన్స్లన్నీ ఇప్పించేందుకు 30 క్లరికల్ సిబ్బందిని క్రమబద్ధీకరణ వంటి డిమాండ్ల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, రిటైర్డ్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 9 నుండి చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఏప్రిల్ 5 వరకు కొనసాగుతాయని, 13 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ పోరాటంలో ఉద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లాస్ 4 ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, 13 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాలు ఏప్రిల్ 5 వరకు కొనసాగుతాయని అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.